నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. త్వరలో తెలంగాణ ప్రభుత్వం అయితే కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఈ బడ్జెట్‌కి సంబంధించి ప్రతి వర్గం వారు ఈ బడ్జెట్‌లో మాకేం దక్కుతుంది, మాకేం లాభం వస్తుంది అనే అంశాల మీదే ఆలోచన అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ఇటు ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, ఇతర చిన్న చిన్న కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు గానీ, వివిధ వర్గాల ప్రజలందరూ కూడా ఈ బడ్జెట్ మాకు ఏ విధంగా లాభం చేకూరుస్తుంది అనే అంశాల మీద చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి చూద్దాం. కొత్త బడ్జెట్ 3.10 లక్షల కోట్ల నుంచి 3.15 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత బడ్జెట్‌కు 7% మేర పెంచి రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. వాస్తవ రాబడుల ఆధారంగా ఫైనల్ బడ్జెట్‌ని అయితే రూపొందించడం జరుగుతుంది. ఇక రానున్న ఆర్థిక సంవత్సరానికి 2025-26 రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ భారీ ఎత్తున ఉండబోతున్నట్టు తెలుస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలు, డిమాండ్లు, పథకాల వారీగా ఆవశ్యకత, ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, తర్వాత 6 గ్యారంటీలు వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ భారీ బడ్జెట్ పథకైతే రూపకల్పన చేసింది. ఇప్పటికే మంత్రులు, అధికారులు బడ్జెట్ వాస్తవాల ఆధారంగా ఉంటున్నట్టు ప్రకటించారు. అంటే వాస్తవ రాబడులు, అప్పులను పరిగణలోకి తీసుకొని బడ్జెట్కి అయితే రూపమిచ్చారు. ఇక శనివారం సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యయం 2.20 లక్షల కోట్ల వరకు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు. ఈ వాస్తవ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత బడ్జెట్ 2,91,159 కోట్లను ఉంచి 2.75 లక్షల కోట్లకు సవరించాలని ప్రభుత్వం అయితే యోచిస్తుంది. ఈసారి బడ్జెట్ కూడా ఆచితూచి రూపొందించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా జీఎస్డీపీ ఎలా ఉంటుంది, అప్పులు ఎంత మేర తీసుకునే అవకాశం ఉంటుంది అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ప్రస్తుత బడ్జెట్కు 7% మేర పెంచి 3.10 నుంచి 3.15 లక్షల కోట్ల మేరకు రూపొందిస్తున్నారు. ఇక ప్రధానంగా వ్యవసాయం, సంక్షేమ రంగాలకే పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు భరోసా, రైతు బీమా, 500 బోనస్ పథకాలకు నిధులు కేటాయించాల్సి ఉంది. అదేవిధంగా అనుబంధ శాఖలకు సంబంధించి 70,000 కోట్ల మేర నిధులను కేటాయించింది. కానీ ఈసారి రైతు పట్ల రుణమాఫీ వంటి భారీ పథకం ఉండదు కాబట్టి దీనికి ప్రభుత్వం 20,000 కోట్లకు పైగా వ్యయం చేసింది. ఈసారి ఈ రుణమాఫీ భారం అయితే ఉండకపోవచ్చు. ఇక ఈసారి సాగునీటి పారుదల శాఖ 26,000 కోట్ల కేటాయించాలంటూ ప్రతిపాదించింది. ఇక అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమ శాఖలకు ఎప్పటి మాదిరిగానే భారీగా నిధులు కేటాయించాల్సి వస్తుంది. ఎస్సీ, ఎస్టీ సప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పలుమార్లు అధికారులు అయితే ఆదేశించారు. ఇక ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కులగణన సమగ్ర సర్వే చేపట్టింది. బీసీలు 56% పైగా ఉన్నట్లు సర్వేలో తేలింది. విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించుతూ చట్టం చేయబోతుంది. ఇప్పటికే బీసీ కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ కూడా ఈసారి భారీ కేటాయింపులు ఉంటాయని చెప్పి అధికార వర్గాలు అయితే భావిస్తున్నాయి. ఇక మూసీ రివర్ ఫ్రంట్, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైల్ 2వ దశ వంటి ప్రతిష్టాత్మక పథకాలకు కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇక రీజనల్ రింగ్ రోడ్డుకు 1525 కోట్లను రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదించింది. ప్రభుత్వం కొత్త బడ్జెట్లో ఈ నిధులు కేటాయించనుంది. మెట్రో రైల్ 2వ దశ పనుల కోసం ప్రభుత్వం వాటా కింద 30% నిధులు కేటాయించాలన్న ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగా కొత్త బడ్జెట్లో కొంతమేర నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. సరే, ఏది ఏమైనా ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, ఇటు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, ఇంకా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా మరి బడ్జెట్లో వారి యొక్క జీతాల పెంపుకు సంబంధించి ఎన్నికల హామీల్లో ఆ ఉద్యోగులకు ఏ విధమైన హామీలు ఇచ్చారో వాటన్నిటి పెంపుకు సంబంధించి అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనం ఇస్తామని చెప్పారు. పక్క రాష్ట్రంలో గ్రాట్యుటీ కూడా ఇస్తున్నారు. ఈ విధంగా తెలంగాణలో కూడా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు గ్రాట్యుటీ కనీస వేతనం 18,000 ఇచ్చే విధంగా కూడా నిధులు కేటాయించాలి. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ 5 డిఏలు, పీఆర్సీ తదితర అంశాలకు కూడా నిధులు కేటాయించాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. వివిధ వర్గాల ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలి. ఇందిరమ్మ ఇండ్లు కానీ, తర్వాత రేషన్ కార్డులు, రుణమాఫీ, రైతు భరోసా వీటికి కూడా నిధులు కేటాయింపులు ఉంటున్నాయి కాబట్టి ఇటు ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం చూసుకోవాలి కాబట్టి అన్ని శాఖలకు సమన్వయంగా నిధులు కేటాయించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.